ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు కడప నగరంలో కలెక్టరేట్ వద్ద ఈరోజు ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కార్పొరేట్ వ్యవస్థ విద్యా సంస్థల నుండి అధికంగా ఫీజులు వసూలు చేయడంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అనేక నిర్ణయించకపోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్గా ఒకటే ప్రశ్న అడుగుతున్నాం. ఈరోజు ప్రధానంగా చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కార్పొరేట్ విద్యా సంస్థలు రోజు రోజుకి మితిమీరుతూ ఫీజుల దోపిడీతో మరియు విద్యార్థుల ఆత్మహత్యలతో నారదులవుతున్నారు. కనీసం మొన్న 3 రోజుల కింద అయ్యేటువంటి అనంతపురంలో ఏదైతే నారాయణ బాయ్స్ హాస్టల్లో సంబంధించినటువంటి విద్యార్థి చనిపోవడం జరిగింది. కానీ ఈరోజు 4 రోజులు అవుతున్నా కానీ విద్యాశాఖ మంత్రి కానీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కానీ విద్యార్థుల పట్ల ఏ విధంగా ఉన్నారని నిర్లక్ష్యంగా భావించడం చాలా సిగ్గుచేటు కారణం. ఈరోజు మేము ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ ఒకటే సూటిగా అడుగుతున్నాం. ఈరోజు ప్రధానంగా మీకు ఎంతోమంది విద్యార్థులు యువకులు అందరూ ఓట్లేసి ఉంటారు. మీరు ఏదైతే హామీ ఇచ్చేటువంటి విద్యార్థులకు న్యాయం చేస్తాం, ఏదైతే కార్పొరేట్ విద్యా సంస్థలో దోపిడీని మేము అరికడతామని చెప్పేసి విద్యాశాఖ మంత్రి గారు చెప్పారు. ఆ మాటలు మీరు నిలబెట్టుకోవాలి. వచ్చి 2 నెలలు అవుతున్నా కూడా కనీసం మీరు విద్యార్థుల పట్ల కానీ విద్యార్థి సమస్యల పట్ల కానీ ఏమాత్రం చల్లడం లేకుండా ప్రభుత్వం సిగ్గుచేటు కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా మీరు గుర్తు తెచ్చుకొని మీకు విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్గా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలు చేసేందుకు సిద్ధమవుతుందని చెప్పి గుర్తు చేస్తాం. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరప్ప రెడ్డి.